హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఇన్‌స్టంట్ దోస రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా చాలా ఈజీ అండి. కేవలం మనకి బియ్యపు పిండి ఉంటే చాలు. ఈ దోసను మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిండిని పులియబెట్టక్కర్లేదు లేదా నానబెట్టక్కర్లేదు. బియ్యం నానబెట్టుకోకుండా, పిండిని పులియబెట్టుకోకుండా ఈజీగా మార్నింగ్ టైమ్‌లో ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా క్విక్ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. పిల్లలకి మార్నింగ్ టైమ్‌లో స్కూల్ టైమ్ అయినప్పుడు కూడా ఈజీగా మనం ఈ దోసను వేసి ఇచ్చేయొచ్చు. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా కూడా మనం ఈ దోసను తయారు చేసేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి చూసి ట్రై చేయండి. దీనికోసం 1:30 కప్పు దాకా బియ్యపు పిండిని తీసుకోండి. ఇది పొడి బియ్యపు పిండినండి. నార్మల్‌గా వాడుకుంటాం కదా! ఆ బియ్యపు పిండే. ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ బొంబాయి రవ్వ క్రిస్పీ‌గా ఉండడానికి మాత్రమే తప్ప మనకి బొంబాయి రవ్వ ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కావాలంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు వేశాక మరొక కప్పు అలా 3 కప్పుల దాకా నీళ్ళని వేసి ఇదంతా కలుపుతున్నాను. ఇలా 3 కప్పులు నీళ్ళని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఏమాత్రం కూడా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చూస్తున్నారుగా? ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనం చట్నీని చేసినంత సేపు చాలండి. మనం ఎలాగో కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆ కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదనుకోండి మీరు అలాగే కలిపైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలు వేసి కొద్దిగా నూనెను వేసి బాగా వేయించుకోండి. తర్వాత 4 ఎండుమిర్చి ముక్కల్ని, ఒక 2 స్పూన్స్ దాకా పుట్నాల పప్పును వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్‌లో ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోండి. అలాగే ఇందులోకి చిన్న ముక్క చింతపండును వేసుకోండి. కొద్దిగా అంటే చాలా కొద్దిగా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని, అవసరమైనన్ని నీళ్ళని వేసుకుంటూ ఇది సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. రెగ్యులర్‌గా చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధానంలో. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదండీ పల్లీలు, అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ వేసేసుకొని కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసి కలుపుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పీనట్ చట్నీ. ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. చూడండి ఈలోపు మనం పిండిని నానబెట్టుకున్నాం కదా! చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. ఎందుకంటే మనం రవ్వను వేసాం కదండీ! రవ్వ కానీ, బియ్యపు పిండి కానీ నీళ్ళను పీల్చుకుంటుంది. సో, ఇక్కడ మనకి ఇంకాస్త వాటర్ అవసరమవుతాయి. ఇప్పుడు మరొక కప్పు నీళ్ళని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా జారుగా ఉండాలి పిండనేది. మీరికి ఒకవేళ ఇంకాస్త వాటర్ అవసరమైతాయి అనిపిస్తే మరి కొద్దిగా వేసుకోండి. చిక్కటి రసంలాగా, మజ్జిగలాగా ఉండాలనమాట. ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి. వంట సోడా కానీ, ఈనో కానీ ఏమీ అక్కర్లేదండి. కేవలం ఉప్పు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కాక కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని టిష్యూ పేపర్‌తో కానీ కాటన్ క్లాత్‌తో కానీ నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల దోస అనేది పెనంకు అతుక్కోకుండా బాగా వస్తుంది. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. పెనం చాలా వేడిగా ఉండాలి. మనం వేసుకునే ఈ దోసకి పెనం బాగా వేడిగా ఉండాలి. అలాగే దోసను తయారు చేసుకున్నంత సేపు కూడా హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఇప్పుడు పలుచగా కలుపుకున్న ఈ దోస పిండిని వీడియోలో చూపించిన విధంగా దోసను వేసేసుకోవాలి. ఫస్ట్ మనం చివర్లు వేసుకొని మిడిల్‌లో దోసనంతా కూడా వేసేసుకోవాలి. పల్చగా వేసుకోవాలి. అలాగే వెంటనే దానిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా క్యారెట్ తురుమును, అలాగే కొంచెం కొత్తిమీర తురుమును వేసేసుకోండి. కావాలంటే మీరు జీలకర్రని కూడా వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆయిల్‌ని చుట్టూతా వేసేసుకొని చూడండి పెనంని ఇలా చుట్టూతా తిప్పామంటే దోస అనేది మనకి అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోతుంది. రెగ్యులర్‌గా హోటల్‌లో అయితే కాస్త పెద్ద స్టవ్‌లుంటాయి కాబట్టి అన్ని వైపులా మంట తగులుతుంది. దోస అనేది మంచిగా వస్తుంది. కానీ ఇంట్లో మనకి చిన్న స్టవ్‌లుంటాయి కాబట్టి పెనంకు అన్ని వైపులా మంట తగలదు. అందుకని పెనాన్ని అటు ఇటు తిప్పుతూ మనం బాగా దోసను ఫ్రై చేసేసుకోవాలి. చూసారుగా ఇలా దోస ఫ్రై అయిపోయినంక మనం దోసను తీసేసుకోవడమే. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. మీరు కావాలంటే పైన క్యారెట్ తురుము కానీ ఇలా వేసేసుకోవచ్చు. లేదనుకోండి ప్లెయిన్‌గా అయిన దోసను వేసేసుకోవచ్చు. కానీ పిల్లలకి కొంచెం హెల్తీ ఆహారాన్ని ఇవ్వాలి కాబట్టి మనం ఇలా క్యారెట్ తురుమును, ఉల్లిపాయల తురుమును లేదా
ఆకుకూరను ఇలా ఏదో ఒకటి మిడిల్‌లో వేసి ఇచ్చామనుకోండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఉత్తినే తినమంటే అస్సలు తినరు కదండీ! దోస అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా వేసి ఇచ్చామనుకోండి పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే విధంగా మిగిలిన దోసలన్నీ వేసేసుకోవడమే. మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. అలాగే దోసను అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు ఆకుకూరతో కూడా దోసను వేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను తోటకూరను చిన్నగా తరిగి దాని పైన వేసేస్తున్నాను. దోసను మనం 2 వైపులా ఫ్రై చేయక్కర్లేదండి. ఒకవైపు బాగా ఫ్రై చేసేసుకొని మడత పెట్టి తీసేసుకోవచ్చు. మీరు కావాలంటే ప్లెయిన్‌గా దోసను వేసేసుకొని 2 వైపులా కూడా తిప్పి కాల్చి తీసేసుకోవచ్చు. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా? సింపుల్‌గా మనం బియ్యపు పిండితో ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. చాలా చాలా ఈజీ అండి. రుచి కూడా చాలా బాగుంటాయి. దోస పిండి లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వేరుశనగ విత్తనాల చట్నీ మంచి టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారు కదూ! అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.